సీఎం జగన్ మార్పులు చేర్పుల వ్యూహంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కుతోంది. సర్వేల ఆధారంగా బదిలీల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శంకర్ నారాయణను హిందూపూర్ ఎంపీగా మారుస్తూ తాజాగా అనంతపురం ఎంపీ టికెట్ శాంతమ్మకు కేటాయించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై పునరాలోచన చేయాలని అనేక మంది ఎమ్మెల్యేల సూచన మేరకు మార్పులపై ఫోకస్ పెట్టారు జగన్. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుండి పిలుపు రావడంతో రేపు సీఎం జగన్ను కలవనున్నారు అనంతపురం ఎమ్మెల్యేలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మార్పులు చేర్పులు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సెకండ్ లిస్ట్ లో ఏవైతే మార్పులు చేర్పులు చేశారో, ముఖ్యంగా ఎంపీ స్థానాలు ఏవైతే మార్పులు చేశారో అవి మరోసారి కూడా రీషఫుల్ చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో కూడా ఇదే కోరుతున్నట్టు కూడా స్పష్టమవుతుంది. తాడేపల్లి సీఎం ఆఫీస్ నుంచి కూడా పిలుపు వచ్చినట్టు, రేపు అందరికీ కూడా మీటింగ్ రావాలి, అందరినీ కూడా రావాలంటూ కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా హిందూపుర స్థానంలో సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా హిందూపుర స్థానాన్ని కురుబలు కేటాయించాలని కూడా ఇక్కడ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. హిందూపుర స్థానాన్ని శంకర్ నారాయణ కేటాయించాలి, అనంతపురం స్థానాన్ని శాంతా కేటాయించాలని కూడా రీషఫుల్ చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో నేతలను కూడా ఇదే కోరుతున్నట్టు సీఎం కూడా తెలిపారు. సీఎం కూడా అధిష్టానం కూడా వెంటనే రంగంలోకి దిగి రేపంతా మీటింగ్ రండి మాట్లాడుకుందామంటూ కూడా పిలిచినట్టు తెలుస్తోంది. వీళ్ళంతా కూడా రేపు చెప్పబోయే దాన్ని బట్టి అభ్యర్థి స్థానాలు కూడా మార్పులు చేర్పులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హిందూపురం శంకర్ నారాయణ కేటాయించి ఎక్కువగా కురుబలో ఎక్కువ అధికంగా ఉంటారు హిందూపురంలో. దానికి తగ్గట్టుగా శంకర్ నారాయణ హిందూపురంకు, వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా అనంతపురంలో ఉంటుంది. దానికి తగ్గట్టు శాంతా కూడా కేటాయించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.